హ్యాపీ న్యూ ఇయర్. అనే ఒక దేవుడు పెట్టింటాడు. మధ్యాహ్నం సాయంత్రం ప్రే చేసుకుంటాడు. దేవుడు విలేపి పట్టణానికి వెళ్ళిపోతాడు. విలేపి పట్టణానికి వెళ్ళిపోతాడు. అప్పుడు యోనా తాటిస్తూ వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు తాటిస్తూ పడవ ఎక్కుతాడు. పడవ మధ్యలోకి వెళ్ళగానే అలా వచ్చి అక్కడిక్కడ అవుతాడు. గాఢ నిద్రలు ఉంటాడు. అప్పుడు నేను యజమాని వచ్చి మీరేమైనా తప్పు చేసిరా, మీరేమైనా తప్పు చేసిరా అని అంటాడు. మీరు ఎవరైనా తప్పు చేయలేమని చెప్తాడు. అప్పుడు మీరు ఎప్పుడు సామాన్ అంతా కింద పడే చెప్తాడు. అయినా పడేసినా కానీ ఏం కాదు. అప్పుడు కిందికి వెళ్ళి చూస్తే యోనా గాలుడు అనుకుంటాడు. అప్పుడు యజమాని నేను నిద్రపోతా లేవు అని చెప్తాడు. యోనా లేచి ఏమైంది అని అన్నాడు. పైన కూర్చొని పద్దు ఏమొస్తున్నాయని మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు. మీరేమైనా తప్పు చేస్తురా, మీరేమైనా తప్పు చేస్తురా అని అడిగితే యోనకు భయమై నేను తప్పు చేసినా అని అంటాడు. నన్ను దేవుడు లేపి పట్టడానికి తెలియక నేను ఆశిస్తూ వెళ్తున్నా చెప్తాడు. అప్పుడున్న వాళ్ళు చాలా భయపడతారు. అప్పుడున్న వాళ్ళు అందరూ భయపడతారు అందరు. అప్పుడు యజమాని అందరినీ వీరిని చెవులో పడేయని చెప్తాడు. అప్పుడు యోనా మీద పడిపోతా అని చెప్తాడు. ఆయన పడి చెప్పించాలని అనుకుంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు చేపకి, చేప యోనాని నువ్వు మింగే అని చెప్తాడు. చేప యోనాని నువ్వు మింగే అంటే యోనాని చేప మింగుతాడు. మింగితే మింగేప్పుడు 3 రోజులు చేప కడుపులు ఉంటాడు. 3వ రోజు దేవుడు చేప చెప్తాడు. చేప వద్దుకి కట్టేయని చెప్తాడు. చెప్తే చేపని కట్టేస్తాడు. అప్పుడు స్నానం తీసుకొని విలేపి పట్టణానికి వెళ్ళి అందరికి చెప్తాడు. చెప్తాడు. థ్యాంక్ యూ. చెప్పండి కూడా.